పచ్చి వెల్లుల్లి అంటే మనందరికీ గుర్తొచ్చేది వంటల్లో వేసే ఓ దినుసు. కానీ ఇది నిజంగానే ఒక సహజ ఔషధమా? చాలామంది నమ్ముతారు. సో ఈరోజు మనం ఈ పురాతన నమ్మకం వెనుక ఉన్న వాస్తవాలేంటో కాస్త లోతుగా చూద్దాం. రోజూ ఉదయాన్నే ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ నమిలితే జలుబు, ఫ్లూ లాంటివి మన దరిచేరవని అంటుంటారు కదా. ఇది మనం చాలాసార్లు వినే ఉంటాం. మరి ఇది ఎంతవరకు నిజం? ఇది కేవలం ఒక నమ్మకమేనా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? పదండి తెలుసుకుందాం. అసలు వెల్లుల్లికి ఇంత పేరు ఎందుకొచ్చింది? మనకు తెలిసిందేంటి, కూరలకు మంచి రుచినిస్తుందని. కాని కొన్ని వేల సంవత్సరాలుగా, ముఖ్యంగా మన సాంప్రదాయ వైద్యంలో దీన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో అయితే వెల్లుల్లిని ఒక మామూలు మసాలా దినుసుగా అస్సలు చూడ్రండి. దానికి చాలా పెద్దపీట వేశారు. దాన్ని ఒక శక్తివంతమైన, సహజమైన ఔషధంగా పరిగణిస్తారు. మనం ఈరోజు వింటున్న చాలా ఆరోగ్య ప్రయోజనాలకు మూలం కూడా ఈ పురాతన నమ్మకమే అన్నమాట. సరే, ఆయుర్వేదం అయితే అంత గొప్పగా చెప్తోంది. కాని అసలు విషయమేంటంటే, రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే మన శరీరంలో ఏం జరుగుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. వెల్లుల్లికి ఉన్న అస్సలైన పవర్ ఎక్కడుందంటే, దాని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాల్లోనే ఉందని చెప్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇది మన శరీరంలోకి వచ్చే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో ఫైట్ చేసే ఒక న్యాచురల్ సోల్జర్ లాంటిదనమాట. ఆ సహజమైన పోరాట శక్తి వల్లే మనకి రెగ్యులర్గా వచ్చే జలుబు, దగ్గు, ఇంకా ఈ సైనస్ లాంటి ఇబ్బందుల్నించి బయటపడటానికి వెల్లుల్లి బాగా హెల్ప్ చేస్తుందని అంటారు. అందుకే చూడండి, చాలామంది దీని ఎఫెక్ట్ ఇంకా బాగా ఉండాలని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటారు. అంతేకాదండోయ్, ప్రతిరోజూ ఇలా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి ఒక కవచంలా బలంగా తయారవుతుందని నమ్ముతారు. దీనివల్ల ఏంటంటే, వాతావరణం మారినప్పుడు సులభంగా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వెల్లుల్లి ప్రయోజనాలు కేవలం జలుబు, దగ్గుకే ఆగిపోలేదు. మన గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదట. ఎలా అంటే, శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందట. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా ఇది సెట్ చేస్తుందట. గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యల నుంచి కూడా మంచి రిలీఫ్ ఇస్తుందని అంటారు. వావ్! ఇన్ని మంచి విషయాలు విన్న తర్వాత వెంటనే వెళ్ళి ఓ 10 వెల్లుల్లి రెబ్బలు తినేయాలనిపిస్తుంది గదా. కానీ ఆగండి, ఏదైనా సరే ఒక పవర్ఫుల్ వస్తువుతో మనం డీల్ చేసేటప్పుడు దాని మరోవైపు కూడా చూడాలి. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, సలహాలు కూడా ఉన్నాయి. అవి చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే, ప్రయోజనాలు ఉన్నాయి కదా అని వెల్లుల్లిని ఎక్కువగా తినేయకూడదు. ఎందుకంటే అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి కూడా కారణమవ్వచ్చు. ఈ స్లైడ్ చూస్తే మనకు బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు మితంగా అంటే కరెక్ట్ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీకి సపోర్ట్ ఇస్తుంది. అదే మరోవైపు అదే వెల్లుల్లిని అతిగా తీసుకుంటే మాత్రం కడుపులో మంట, ఇంకా చాలా ఇబ్బంది పెట్టే నోటి దుర్వాసన, ఇలాంటి సమస్యలొస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది వెల్లుల్లిని తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అల్సర్ సమస్యలున్నవాళ్లు, లో బీపీ ఉన్నవాళ్లు, ఇంకా గర్భిణీలు, వీళ్ళు వెల్లుల్లిని తమ డయట్లో చేర్చుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇది చాలా ముఖ్యం. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. వెల్లుల్లి ఒక శక్తివంతమైన సహజ ఔషధం, కాని దానిని సరైన అవగాహనతో వాడాలి. అంటే దానికున్న పవర్ని రెస్పెక్ట్ చేస్తూ జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఈ మొత్తం సమాచారం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. అదేంటంటే, టెక్నాలజీ ఇంత పెరిగి ఆధునిక వైద్యం ఇంత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో వెల్లుల్లి లాంటి సహజ నివారణలకు మన హెల్త్ కేర్ సిస్టంలో ఎలాంటి స్థానం ఇవ్వాలి, వాటి పాత్ర ఏంటి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.